హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు శిల్పాస్ వైఫ్. ఈరోజు నేను కంద పులుసు చేయబోతున్నాను. నాకు ఈ పులుసు అంటే చాలా ఇష్టం. కంద పులుసు ముద్దపప్పు కాంబినేషన్ కూడా సూపర్గా ఉంటుంది. ముందుగా పులుసు కోసం నేను నిమ్మకాయ సైజు కంటే కొంచెం ఎక్కువ ఉన్న చింతపండును తీసుకొని వాటర్లో నానబెట్టుకొని పక్కన పెట్టుకున్నాను. కంద పులుసు చేసే ముందు దానికోసం ఒక పొడిని ప్రిపేర్ చేస్తున్నాను. దీనివల్ల మంచి థిక్నెస్ అండ్ టేస్ట్ వస్తుంది. దీనికోసం నేను 2 టేబుల్ స్పూన్ల బియ్యం, 1 స్పూన్ మెంతులు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ సాజీరా అన్నీ వేసి దోరగా వేయించి మిక్సీలో వేసి పొడి చేసి పక్కన పెట్టాను. ముందుగా నేను కంద ముక్కలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు కట్ చేసి పక్కన పెట్టాను. ఇప్పుడు మనం ఒక గిన్నె పెట్టి అందులో నూనె వేసి 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 ఎండుమిర్చి, కొంచెం ఇంగువ వేసి తాలింపు వేగిన తరువాత మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఉల్లిపాయ ముక్కలు మంచిగా వేగే వరకు ఉంచాలి. ఆనియన్ ముక్కలు బాగా వేగిన తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది పచ్చి వాసన పోయే వరకు వేయించాలి. దాని తర్వాత 1 స్పూన్ పసుపు వేసి మనం తరిగి పెట్టుకున్న కంద ముక్కల్ని వేసి కొంచెం సేపు ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత 1 స్పూన్ ఉప్పు వేసి 1/2 గ్లాస్ వాటర్ వేసి 10 మినిట్స్ కంద ముక్కలు ఉడికే వరకు మూత పెట్టి ఉడికించాలి. ఇప్పుడు మూత తీసి ఒకసారి కలుపుకొని కంద ముక్క ఉడికిందో లేదో గరిటెతోని ఒకసారి క్రష్ చేసి చూడాలి. కంద ముక్క ఉడికిన తర్వాత మనం రుచికి తగినంత కారం వేసుకొని కంద ముక్కకు పట్టే వరకు కలుపుకొని మనం పక్కన తీసి పెట్టుకున్న చింతపండు రసాన్ని వేసి దానికి సరిపడా కొంచెం వాటర్ వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు కొంచెం పులుసు మరుగుతూ ఉండగా మనం తయారు చేసుకున్న పొడిని 2 టేబుల్ స్పూన్లు వేసి రుచికి తగినంత ఉప్పు వేసి ఒక 5 నిమిషాలు మరిగించాలి. పులుసు మరుగుతూ ఉన్నప్పుడు నేను కొంచెం బెల్లాన్ని యాడ్ చేస్తున్నాను. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేదా స్కిప్ చేయొచ్చు. ఇప్పుడు ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసి 1 నిమిషం తర్వాత మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.